ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే, ఈ రాత్రి మీకు దేవుడు తోడయ్యున్నాడు. కాబట్టి ఈ వాక్యము వినిచిన మీరు దేనికిని భయపడకండి. ప్రియులారా, దేవుడు ఇశ్రాయేలీయులకు భయపడవద్దని చెప్పాడు. ఎందుకంటే దేవుడు వారితో ఉన్నాడు. ఇశ్రాయేలీయులను వారి శత్రువుల నుండి విడిపిస్తానని దేవుడు వాగ్దానము చేశాడు. వారి సమస్యల మధ్యలో దేవుడు వారితో ఉంటాడని వాగ్దానము చేశాడు. వారిని బలపరుస్తానని, పట్టుదలతో ఉండేందుకు సహాయము చేస్తానని కూడా దేవుడు వాగ్దానము చేశాడు. చివరకు ఆయన వారిని వారి విరోధుల నుండి విడిపించాడు. ఇశ్రాయేలీయులను వారి శత్రువుల నుండి విడిపించడానికి, మరి దేవుని ప్రజలకు మోక్షాన్ని తీసుకురావడానికి దేవుడు ప్రభు సేవకుడిని పంపుతానని వాగ్దానము చేశాడు. రక్షకునిగా యేసు ఈ లోకానికి రావడం పరిశుద్ధ లేఖన భాగంలో మనము చదవగలము. ప్రియులారా, యెషయా ప్రవచనాలు ఇశ్రాయేలీయులు తమ విపత్తుల మధ్య దేవుని సార్వభౌమత్వాన్ని గుర్తు చేసేందుకు సహాయం చేస్తాయి. ఇశ్రాయేలీల పాపాలకు శిక్షిస్తానని దేవుడు తన మాటను నిలబెట్టుకున్నట్లే విమోచన మరి మోక్షానికి సంబంధించిన తన వాగ్దానాన్ని కూడా నెరవేరుస్తాడు. ప్రియులారా, ఈ రాత్రి మిమ్మల్ని బాధపట్టే సమస్యలను జయించడానికి మీరు కష్టపడుతున్నారా? మీ సమస్యలకు విడుదల దొరుకుతుందా? మీ అవసరాలు తీరుతాయా అని చింతిస్తున్నారా? అయితే కలవరపడకండి. పరిశుద్ధ లేఖన భాగములో మనము చదివినట్లయితే, నీకు తోడయ్యున్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్నాదుకొందును అన్న వచనము ప్రకారము, ప్రియులారా, దేవుడు ఎంత అద్భుతమైన రీతిగా ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడో గమనించండి. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. అవును ప్రియులారా, నిజమే. ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు భయపడుతున్నావా? నీ చుట్టూ ఉన్న అనుభవాలు, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు, నీ వ్యక్తిగత జీవితంలో నీవెదుర్కొంటున్న పోరాటాలు పరిశుద్ధ గ్రంథములో మనము గమనించినట్లయితే 365 సార్లు భయపడకుము అని వ్రాయబడి ఉండుట మనము గమనించగలము. నిజమే ప్రియులారా, ప్రతి దినము దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. భయపడవద్దు. నీ చుట్టూ, నీ ఉద్యోగములో, నీ చేతి పనులలో ఏదో ఒక పరిస్థితి, ప్రతిరోజు మనిషి జీవితంలో ఏదో ఒక విషయంలో ప్రతిరోజు కూడా ఏదో ఒక పోరాటాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఏదో ఒక పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుంది. ఎందుకంటే విశ్వాస జీవితంలో పోరాటాలు సహజం, శ్రమలు సహజం. అయితే వాటన్నిటిని చూసి భయపడేవారిగా మనం ఉండాలా అంటే ఉండకూడదు. అవును ప్రియులారా, భయపడకూడదు, ధైర్యముగా ఉండాలని దేవుడే లేఖన భాగము ద్వారా మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నేను నీ దేవుడనై ఉన్నాను అని. అవును నిజమే. ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎటువంటి దేవుడో తెలుసా? అగ్నిగుండములో నుంచి అగ్ని వాసన తగలకుండా మనల్ని కాపాడగలిగిన దేవుడు. సింహాల నుండి మనల్ని సజీవముగా వెలుపలికి తీసుకురాగలిగిన దేవుడు. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చి ఆరిన నేలపై నడిపించే దేవుడు. అదే సమయంలో మన శత్రువులను హతమార్చి ఇక ఎన్నటికి కనిపించకుండా కనుమరుగు చేయగలిగిన దేవుడు. ప్రియులారా, ఆకాశము నుండి మన్నాను కురిపించే దేవుడు, బండ నుండి మధురమైన జలములు ఇచ్చే దేవుడు,
ఇలా చెప్తూ పోతూ ఉంటే యేసు క్రీస్తు ప్రభు చేయలేని అద్భుతాలు, చేయలేని గొప్ప కార్యాలు ఏవి కూడా లేవు. ప్రియ సహోదరి, సహోదరుడా, మనం ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు. ఆయన సర్వ శరీరులకు దేవుడు. నిశ్చయముగా ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన ఎల్ షెద్దాయ్ అయిన దేవుడు. ఈరోజు అటువంటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము కాబట్టి భయపడేవారిగా ఉండొద్దు. నమ్మకమైన దేవుని కలిగి ఉన్నాము. ఏ పరిస్థితిలో అయినా ధైర్యము కలిగి నిలబడగలగాలి. ఏ పరిస్థితిలోనైనా ధైర్యముగా ఎదుర్కొనే వారిగా ఉండాలి. ధైర్యముగా నిలబడగలిగిన వారిగా ఉండాలి. ఈ రాత్రి భయపడటం వలన మనిషికి ఉరి వస్తుంది అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిస్తా ఉంది. ప్రిలారా, పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే ఏది నాకు బహుభీతిగా పుట్టించిందో, ఏది నన్ను ఇబ్బంది కలుగజేసిందో అదే నా జీవితంలో నెరవేర్చబడింది అని యోబు సెలవిచ్చినట్లుగా మనము గమనించగలము. ఈరోజు చాలా మంది భయపడటము ద్వారా ఏమి జరుగుతుంది అంటే, వారు ఏదైతే భయపడుతున్నారో, ఏదైతే కంగారు పడుతున్నారో అదే వారి జీవితంలో వారు పొందుకునే వారిగా ఉన్నారు. అందుకే ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు భయపడవలసిన అవసరము లేదు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి నీ ఎదుట మరణకరమైన పరిస్థితులు ఉండొచ్చు. ఎన్నో భయంకరమైన ఇబ్బందులు ఉండొచ్చు. భయంకరమైన సమస్యలు ఉండొచ్చు. అయినప్పటికీ ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు ధైర్యము తెచ్చుకొని నిలబడు. ఎందుకంటే ఆయన మనకు దేవుడుగా ఉన్నాడు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము నిజమే. ప్రియ సహోదరి, సహోదరుడా, అలాంటి గొప్ప దేవుని కలిగి ఉండటము గొప్ప ధన్యత. అలాంటి గొప్ప ప్రభువుని కలిగి ఉండటం మన జీవితంలో అది మనకొక గొప్ప భాగ్యముగా ఉన్నది. కాబట్టి ధైర్యము కలిగి జీవించండి. తద్వారా గొప్ప కార్యాలు మీరు కన్నులారా చూస్తారు. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే సౌలు యొక్క సైన్యమంతా, ఇశ్రాయేలు సైన్యమంతా కూడా గొలియాతును చూస్తూ భయపడుతూ నిలిచిపోయారు. కానీ దావీదొక్కడే ధైర్యముగా గొలియాతుని ఎదుర్కోవడానికి వెళ్ళాడు. తద్వారా దేవుడు దావీదు పక్షమున నిలబడి దావీదుకు జయమును అనుగ్రహించినట్లుగా మనము గమనించగలము. ప్రియులారా, ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు భయపడుతూ దాక్కుంటే నీ జీవితములో ఎలాంటి విజయమును చూడలేవు. ధైర్యము కలిగి ఏ పరిస్థితినైనా నేను ఎదుర్కొనగలుగుతానో, ప్రభు నా పక్షముగా ఉన్నాడు అని నిలబడు. దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు నిశ్చయముగా గొప్ప కార్యాలు, గొప్ప విషయాలు నీ జీవితంలో కలుగజేయుట నీవు కన్నులారా చూస్తావు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి మీరు ఎదుర్కొంటున్న ప్రతి భయాన్ని దేవుని వాక్యము ద్వారా జయించండి. దేవుని వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి. భయపడకుడి అని దేవుడు మీ పట్ల ఈ రాత్రి వాగ్దానము చేయుచున్నాడు. ఎందుకంటే నీవు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడయ్యున్నాను. భయపడకుము, నేను నీ దేవుడనయ్యున్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్నాదుకొందును అన్న వచనము ప్రకారము విజయము పొందుకునే మార్గము మీద నిలబడి ఈత కొట్టి ముందుకు సాగి వెళ్ళండి. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ లోకము నాశనమవుతుందని మీరు భావిస్తున్నప్పుడు ఈ విశ్వంలో చాలా సురక్షితమైన ప్రాంతమైన ఆయన చేతులకు మిమ్మల్ని మీరు సమర్పించుకున్నట్లయితే, సహాయము కొరకు మనిషి దగ్గరకు పరిగెత్తుట కంటే మీ దేవుని వద్దకు పరిగెత్తినట్లయితే, ఆయన వాగ్దానాలపై నమ్మకము కలిగి ఉన్నప్పుడు మీరు మీ కష్టాల నుండి అద్భుతమైన రీతిలో బయటకు వచ్చుటకు దేవుడు మీకు సహాయము చేస్తాడు. మరియు తన దక్షిణ హస్తముతో మిమ్మల్ని ఆదుకొని మీ జీవితంలో
ముందుకు కొనసాగుటకు, మిమ్మల్ని బలపరచుటకు, మీకు తోడుగా ఉండి విజయము వైపునకు ముందుకు సాగి వెళ్ళుటకు మిమ్మల్ని నడిపిస్తాడు. కాబట్టి అట్టి రీతిగా మన జీవితాలను, మన కుటుంబాలను సరిచేసుకుంటకు అటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీకును, మీ కుటుంబమునకును, మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడవైన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి, మీ సర్వశక్తి కలిగిన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనిచున్నాం. అయ్యా, ఈ రాత్రి మీరు మాకిచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఈ మాటలు ఎంతమంది అయితే విని ధైర్యము తెచ్చుకొని ప్రభువా నిన్ను కలిగి ఉన్నందుకు నీ బిడ్డలు ధైర్యము తెచ్చుకొని నిలబడుతుండగా వారి జీవితాలలో గొప్ప విజయాలను మీరు అనుగ్రహించబోతున్నందుకై మీకే స్తోత్రాలు. అయ్యా, ప్రతి కార్యాన్ని సఫలపరిచి మేలు చేత మీ బిడ్డలను నింపి మీరు తృప్తిపరచబోతున్నందుకై వందనాలు ప్రభువా. ప్రతి బిడ్డను దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. క్షేమాన్ని, దీవెనను, కృప వెంబడి కృపను బిడ్డలకు మెండుగా అనుగ్రహించమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ గాఢ అంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే, మీ రాకడ ఆలస్యమైతే అల్పులమైన మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.